ముందే సెలెక్ట్ చేయడం వల్ల గిఫ్ట్ చాలా ఈజీగా కొనగలిగాం. లేదా అంటే దీనికే ఇంకా 1.5 hours 2 hours కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది. ఏమన్నా ప్లాన్ పెట్టిన కారు ఉంది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే అనియా. హ్యాపీ బర్త్డే టు యు. యా హాయ్ ఫ్రెండ్స్, అందరికి ప్రెసెంట్ అయితే హైవే మీద ఉన్నాం. మీకు రవీంద్ర తెలుసు కదా, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ రవీంద్ర అన్నయ్య. రేపు అన్నిది బర్త్డే ఉంది. సో మాకు కూడా సంథింగ్ ప్లాన్స్ ఏం లేవు, బట్ ఒకసారి కొంచెం ట్రై చేద్దాం. ప్రెసెంట్ అయితే కార్లో బంక్ వచ్చాం పెట్రోల్ కొట్టించడానికి. సో వెళ్తూ మాట్లాడుకుందాం, ఎలా ప్లాన్ చేయాలి ఏంటనేది కూడా డిస్కస్ చేద్దాం. మొత్తానికి అయితే వైజాగ్ వచ్చేసాం. సిగ్నల్ కూడా పడింది. ఇక్కడ సిగ్నల్ పడితే 1 minute అబౌనే ఉంటది అనమాట. జస్ట్ అన్ని కూడా ఇప్పుడే కాల్ చేశారు గురుద్వారా జంక్షన్ రమ్మని చెప్పి. మనం ఇప్పుడు అన్నీని కలాలి, కేక్ తీసుకోవాలి, గిఫ్ట్ తీసుకోవాలి. అండ్ గిఫ్ట్ అన్నప్పుడు గుర్తొచ్చింది, అన్నీ ఒక స్నేకర్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్నేకర్స్ బాగా నచ్చాయట. మనం ఇప్పుడు అయ్యే కొనబడుతున్నాం. మీకు కూడా చూపిస్తాను. అరౌండ్ 2500-3000 అన్నారు. ఒకసారి చూద్దాం, వర్త కదా మన స్టైల్లో చూద్దాం. ఒకసారి మన స్టైల్లో చెప్పుకోవచ్చు. అయితే కలిసేసాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఏదో మరి ఏదో వచ్చిందో ట్రాఫిక్ బాబు. ఎన్ఐటీ నుంచి రావడానికి మా 20 మంది చేస్తాం బేగా ఎన్ఐటీ దాకా. ట్రాఫిక్ మరి దారుణం. సరే ప్లాన్ ఇప్పుడు ఫస్ట్ కేక్ ఉందాం. కేక్ కొనేసిన తర్వాత వీళ్ళు దాని ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. మన సైడ్ అలాంటి ఏముండవు, పేపర్ అటు ఇటు తిప్పి ఇచ్చేస్తారు అంతే. ఓకే, కమాన్. అండ్ మన రాహుల్ అన్ని కూడా కేక్ ఆర్డర్ పెట్టి చాలా మంచి పని చేశారు. మామూలుగా కేక్ ఆర్డర్ పెట్టాలి, కేక్ తీసుకోవాలంటే మినిమం 1/2 hour to 1 hour ఈజీగా అయిపోద్ది. సో మాకు అక్కడ టైం చాలా సేవ్ అయింది. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. కేక్ ఫ్రిడ్జ్లో పెట్టి మేము స్నేకర్స్ కొనడానికి వెళ్తాం. అదే గిఫ్ట్ అని చెప్పాను కదా. స్నేకర్స్ కొనేసి బీచ్లో కాసేపు అలా నైట్ వైబ్స్ చూసి అన్ని దగ్గరికి వెళ్ళిపోవడమే. సో చూద్దాం, కమాన్. ఏదో వచ్చాం, చెప్పాను కదా రవీంద్ర అన్ని ఫ్రెండ్ అని చెప్పి, ఒక స్నేకర్స్ నచ్చాయని చెప్పి గుర్తొచ్చింది కదా. ఆ స్నేకర్స్ కొనడానికి వెళ్తున్నాం. ఇప్పుడు అన్నీ సజెస్ట్ చేయబోతున్నారు. అది కూడా కమాన్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి? బర్త్డే గిఫ్ట్ అయితే సెట్ అవుతాయి కదా. నాకు కూడా నచ్చాయి. వెరీ ఎక్స్పెన్సివ్ భయ్యా. ఫస్ట్ ఇలా అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా కొనాలి? మంచిగా చూపించాలి. ఓకే కదా. ముందే సెలెక్ట్ చేయడం వల్ల గిఫ్ట్ చాలా ఈజీగా కొనగలిగాం. లేదా అంటే దీనికే ఇంకా 1.5 hours 2 hours కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్స్ చెప్పాల్సింది మన అన్నీకే. మొత్తానికి అన్ని సాటిస్ఫై చేసాం గిఫ్ట్తో. సో ఎలా ఉంది షాపింగ్? డన్. సూపర్ అన్నయ్య బాబు. బాగుందా? సూపర్. నాకు కూడా నచ్చింది వైట్ లో. బేసిక్ వైట్ స్నీకర్స్ మంచిగా మనం స్కెచెస్ కంఫర్ట్ అదిరిపోద్ది. నెక్స్ట్ లెవెల్. మన రాంబాబు గిఫ్ట్ తీసుకుంటున్నాడు రవీంద్ర బ్రోకి. సో ఏదైనా సర్ప్రైజ్ చేద్దాం. ఇంకా టైం ఉంది. 3290. ఫోన్ పే స్కాన్ వచ్చింది. యాక్చువల్గా మనం కింద ఏమైనా తీసుకున్నాం అనుకో, బర్త్డే కావచ్చు, ఎనీ అకేషన్ ఇదైనా సరే మనం ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ప్యాకింగ్ పైన చేస్తారు. బట్ మన బ్రో ట్రై చేశారు, బట్ చేయలేదను. ఒకసారి అటు చూడండి. ఇంకా చేయలేదు కదని చెప్పి మన బ్రోనే ప్లాన్ చేస్తాడు. ఇంకా మామూలుగా ఉండదు మరి, మన అంతా మామూలుగా ఉండదు మరి. బాగుంది. ఏంటి ఎంత ఉంది మన బడ్జెట్ కదా? మన బడ్జెట్ లో బొకే కూడా రెడీ. ఫుల్ గా తినేసాం. టైం అయితే చూసుకోలేదు, జస్ట్ 1/2 hour మాత్రమే ఉంది. రోడ్డు కూడా ఖాళీగానే ఉంటది కాబట్టి కొంచెం ట్రై చేయొచ్చు గట్టి కొట్టేసేలాగా. కానీ ఆన్ టైంకి రీచ్ అయిపోవాలి. వెళ్ళిపోతాం కదా అన్నయ్య. అదే ఆన్ టైంకి రీచ్ చేయాలి. ఇది ఫస్ట్ టైం మాట మన రాంబాబు కలుపుతాడు. అవునవును. సో ఫస్ట్ టైం రవీంద్ర ఇల్లు కూడా ఒకసారి, రవీంద్ర ఇల్లు కూడా చూసేద్దాం ఒకసారి.
2 times కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. మేబీ ఉంటే లక్కే, ఏమన్నా ప్లాన్ పెట్టినా. కార్ ఉంది. హలో అన్నయ్య, హ్యాపీ బర్త్డే. బాయ్, నా వాయిస్ గుర్తుపడ్డావు అన్నయ్య. కిందకి రా. చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే టు యు. ఫ్యాన్స్ వస్తారని తెలుసు కదా అన్నయ్య, లాగ్ ఎలా వేస్తారు. థాంక్యూ బాబాయ్. ఇంకా పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తారేమో అనుకున్నాను నేను. ఏంటి నాకు ఈ సర్ప్రైజ్? అసలు ఉంటారు అనుకోలేను నేను. మీరు ఇక్కడ అస్సలు మీరు ఇంకా డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకోలేదు. నా బర్త్డే ఉంది, ఫ్యాన్స్ వస్తారు అని చెప్పేసి పడుకున్నా. సరే ఫ్యాన్ మూమెంట్ లేదు, నా ప్లానే. ఏమన్నది అస్సలు నా ప్లానే. ఓకే కేక్ కట్ చేసుకోవచ్చు. అందరికి థ్యాంక్ యూ సో మచ్. అస్సలు చెప్తున్నా కదా, నో క్లూ. చాలా పెద్ద సర్ప్రైజ్ నాకు తెలిసింది ఒక స్టోర్ లో మీరు చూసి మీకు నచ్చిందని. అస్సలు చెప్తున్నాను రావడమే చాలా హ్యాపీ. నాకు ఈ గిఫ్ట్లు అన్ని ఎందుకు కదా. లేదు అని చెప్పి అంటే కేక్ ఎంత కామన్, ఇది కూడా అంత ఇంపార్టెంట్. బడ్జెట్ అంటాడు చూడండి. ఏంటి నా బడ్జెట్ వేరే, మీ బడ్జెట్ వేరే అని. అసలు 2 days బ్యాక్ ఇది చూసి కొందాం అనుకొని క్లినిక్ వెళ్తున్నాం కదా, మనకి ఎందుకు సర్లే తర్వాత ఎప్పుడైనా చూద్దాం చెప్పి పక్కన పెట్టేసాం. జస్ట్ 2 days బ్యాక్. అది మాకు చాలా హెల్ప్ అయింది. ఏం కొందాం అనుకున్నప్పుడు చాలా సింపుల్ గా ఒక హాఫ్ అన్ అవర్ లోనే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అసలు మీరు ఇక్కడ ఉంటారో ఉండరో అన్న టెన్షన్ తో వచ్చాను నిజంగా. ఇంత వచ్చిన తర్వాత అన్నీ ఉండరేమో అనుకుంటూ. నిజంగా మీరు పెట్టిన మెసేజ్ వల్ల నాకు ఈ థాట్ వచ్చింది. అవునండి, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు చూపిస్తాను, చార్ట్ చూపిస్తాను. సూపర్ రాంబాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళంతా వచ్చారు. ఇంట్లోనే ఉన్నాను, నేను పడుకొని ఉన్నాను, ఫోన్ చేసేది. ఓకే అనుకున్నట్టు చాలా 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 బాగా జరిగింది. మార్నింగ్ ఏమైనా ప్లాన్స్ ఉంటాయంటే ఏం లేవు, పర్లేదు అని. నేను లంచ్కి అయితే మనతో రారనుకున్నాను, ఎందుకంటే బర్త్డేకి చాలా మందికి మాటిస్తారు కదా. ఇంకా రూల్ అంతే, కొంతమందికి నేను మీతోనే రావాలన్నట్టు. కానీ ఏం లేదు, మంచిగా అన్ని క్లినిక్ వచ్చాం. పైకి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను. ఇక్కడ రెస్ట్ తీసుకుంటే నేను ఆఫ్టర్నూన్ వస్తాను, అలా లంచ్కి వెళ్ళి ఫోటోషూట్కి వెళ్దామని కూడా చెప్పారు. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. దాని నుంచి గేట్ కొడుతున్నాం వాచ్మెన్కి. నో యూస్. బర్త్డే సెలబ్రేషన్ అయితే అనుకున్నట్టు చాలా చాలా బాగా జరిగింది. అండ్ మార్నింగ్ వస్తానన్నారు అన్నయ్య. ఇది అన్ని క్లినిక్, ఆల్రెడీ మీరు చూసి ఉంటారు క్లినిక్ టూరు. వాళ్ళ కరెక్ట్ టైంకి అన్నీ చాలా 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 బాగా జరిగాయి. నైస్. సో మనం ఇక్కడే రెస్ట్ తీసుకుంటాం. మార్నింగ్ అన్నీ వస్తారు, అన్నితో కలిసి చిన్న లంచ్ అండ్ ఫోటోషూట్ ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లేట్ అయిపోయింది, నైట్ లేట్గా పడుకున్నాం కదా, సో లేట్ అయిపోయింది లేవడానికి. రెడీ అయ్యి ఒక రౌండ్ వేసిస్తే ఈలోపు రవీంద్రాన్ని వచ్చేస్తారు. ఓకే, రవీంద్రాన్ని వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మంచిగా అయితే రెడీ అయిపోయాము, అన్నీ పూజకి వెళ్ళారు. ఈలోపు టిఫిన్ చేద్దామని చెప్పి హోటల్కి వచ్చాం. సో టిఫిన్ చేసి ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ అనేది ఒకటి ఉందట, ఒకసారి చూద్దాం. ఒక మంచి సీనరీ. అన్నీ రవీంద్రాన్ని కూడా రీసెంట్ షార్ట్ వీడియో చేసి పెట్టారు, ఒకసారి చూసేద్దాం అది కూడా. ఇది ఈలోపు రవీంద్రాన్ని కూడా వచ్చేస్తారు. ఓకే, టిఫిన్ చేసేయచ్చు. ఆ తుప్పల్లోంచి వచ్చాం. వ్యూ పాయింట్ ఓకే అయితే సాటిస్ఫైడే, లేదంటే మరి అన్సాటిస్ఫైడే. ఓకే రండి అయితే వెళ్దాం, ముందు చూసేద్దాం. ఇంకా చాలా పైకి ఎక్కాలనుకుంటా. చాలా రోజుల తర్వాత తిన్నది అరిగేలాగా కొండలో ఎక్కుతున్నాం. రవీంద్రాన్ని ఇక్కడ వరకు వచ్చాడంటే గ్రేటే నాకు తెలిసి.
నాకు తెలిసి రవీంద్ర అయితే కార్ వేసుకెళ్ళిపోతాడు. అందరూ డౌట్ ఏం అక్కర్లేదు, అక్కడ వరకు కార్ వేసుకెళ్ళిపోతాడు. మనకి కొంచెం భయం కదా, అందుకే కార్ ముందే అక్కడ పార్క్ చేసి ఇలా వస్తాం. అమ్మ బాబోయ్, అమ్మో ఇంకే నేను దూకలేటు. సో మంచిగా వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేస్తాం, ఫోటోషూట్ కూడా జరిగింది. అండ్ మనకంటే కూడా ఫోటోలు ఎక్కువ ఉంటాయి అందులో, అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు డైరెక్ట్ రవీంద్ర అని అయితే ఆల్రెడీ క్లినిక్ దగ్గరికి వస్తాడు. మనం క్లినిక్ దగ్గరికి వెళ్తే నెక్స్ట్ ఏంటనేది ప్లాన్ చేద్దాం. ఓకే రండి. హ్యాపీగా లంచ్ అయిపోయింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూడాలి, ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం. అండ్ ఇప్పుడు మన వాళ్ళు డిస్కస్ అవుతారు, నేను కూడా కొంచెం వర్క్స్ ఉన్నాయి వెళ్ళాలి. బై ద వే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నైట్ రాగా నిజంగా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరున్నారని. వేరే వేరే ప్లాన్స్ లైక్ అలాగా నా ఇంటికి వచ్చి చాలా క్లోజ్ వాళ్ళే నా కోసం అలా వస్తావు. సో అందుకని నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం మళ్ళీ. డెఫినెట్గా కలుద్దాం. అయితే బాయ్ గైస్.